పేద కోడలు బంగారు బావి. విద్యాపురం అనే ఊళ్ళో రమేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు. రమేష్ చాలా మంచివాడు. అతడి తల్లి శారద దురాశపరురాలు. తల్లంటే రమేష్కి చాలా భయం. రమేష్ మొదటి భార్య అతన్ని వదిలేసింది. రమేష్ భార్య అత్త శారద పెట్టే బాధలు తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. శారద రమేష్కి రెండో పెళ్లి చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. రమేష్ మాత్రం పెళ్లంటేనే భయపడుతున్నాడు. ఎందుకంటే వచ్చే అమ్మాయిని కూడా మొదటి భార్యను హింసలు పెట్టినట్టే హింసలు పెడుతుందని భయం. రమేష్ ఒకరోజు శారద దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు నా కోసం పిల్లని చూడొద్దు. నాకింకో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ వచ్చే అమ్మాయిని కూడా నువ్వు రాచి రంపాని పెడతావన్నదే నా భయం. ఇక నా వల్ల కాదమ్మా. నీ ప్రవర్తనతో ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. దయచేసి నాకెటువంటి పెళ్లి సంబంధాలు చూడొద్దు. ఆ అమ్మాయి కూడా నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక పారిపోతుంది. ఆ మాటలకి శారదకు పట్టరాని కోపమొచ్చింది. దాంతో ఆమె రమేష్ చెంప మీద కొట్టి కోపంగా రమేష్తో ఇలా అంటుంది, ఏంట్రా నోరు బాగా లెగుస్తుంది? నేనేమి నీ పెళ్ళాన్ని ఎల్లగొట్లా. అదే ఎవరితోని వెళ్ళిపోయినట్టుంది. దాని క్యారెక్టర్ మంచిది కాదు. దాని సంగతి నాకు బాగా తెలుసు. అది పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్నట్టుంది. నేను నా కళ్ళతో చూశాను. అది వేరే మగాళ్ళతో మాట్లాడను. ఆ విషయం అడిగానని అది నాతో గొడవ పెట్టుకుంది. ఒకరోజు రాత్రి అది రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికిపోయింది. ఆ రాత్రి ఇల్లు వదిలి పారిపోయింది. ఇందులో నా తప్పేముంది? ఆ తప్పు చేస్తుంటే ఆపాను. అది కూడా నా తప్ప? చెప్పరా? ఆ మాటలకు రమేష్ తన తల్లి వంక అసహ్యంగా చూస్తూ ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, అబద్ధాలు చెప్పకు. నువ్వొక అమాయకురాలి మీద నిందలు వేస్తున్నావు. నువ్వు చెప్పే మాటలు నేను అస్సలు నమ్మను. నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెప్తావు. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నతో కూడా ఎప్పుడూ గొడవ పడేదానివి. ఆయనతో కూడా అన్ని అబద్ధాలు చెప్పేదానివి. నీ గురించి నాకు తెలీదా? నువ్వెప్పుడు అబద్ధాలే చెప్తావు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలీదా? నువ్వు పెద్ద అబద్ధాలు కోరివి, మాయలాడివి. రమేష్ మాటలు విన్న శారద కాస్త కంగారు పడింది. కాని ఆ మాటలేవి విననట్లుగా నటిస్తూ రమేష్కి మాయమాటలు చెప్పి అనామిక అనే అందమైన అమాయకురాలైన అమ్మాయితో పెళ్లి జరిపించింది. ఒకవైపు వీళ్ల కథ ఇలా నడుస్తూ ఉంటుంది. ఇక అదే ఊళ్ళో ఒక పాడుబడిన బావి ఉంది. ఆ బావంటే ఊరి వాళ్ళందరికీ చాలా భయం. ఆ బావి గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. అది ఒక రాక్షసి బావి అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేవారు. కొంతమందేమో ఆ బావిలో దెయ్యం ఉందని అనేవాళ్ళు. అది తన మాయలతో ఊళ్ళో వాళ్ళని మాయం చేస్తుంది అని అనుకునేవాళ్ళు. ఒకసారి ఒక గ్రామస్తుడు పరిగెత్తుకుంటూ గ్రామ సర్పంచ్ దగ్గరికి వచ్చాడు. సర్పంచ్ గారు రక్షించండి. నా గేద ఆ మాయా బావి దగ్గరకు వెళ్ళింది, తిరిగి రాలేదు. ఆ బావి ఏం చేసిందో ఏంటో. ఎలాగైనా సరే మీరే మా గేదెను కాపాడాలి. ఆ గేదె మా కుటుంబానికి జీవనాధారం. దయచేసి నాకు సహాయం చేయండి సర్పంచ్ గారు. లేదంటే నాకు నా కుటుంబానికి చావే దిక్కు. మాకు ఆత్మహత్య శరణ్యం. అతడి మాటలు విని సర్పంచ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాయాబావి గురించి తెలిసిన సర్పంచ్కి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్న ఆ గ్రామస్తుణ్ణి సముదాయిస్తూ ఇలా అంటాడు, చూడు బాబు, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. నేను కూడా నీలాగే మామూలు మనిషిని. నాకు ఏ మాయలు మంత్రాలు తెలియవు. అలాగని నేను వీర హనుమాన్ని కూడా కాదు. గ్రామస్తుల దయ వల్ల సర్పంచినయ్యాను. నాకు భార్యా పిల్లలు ఉన్నారు. నేను గనక ఆ బావి దగ్గరకు వెళ్తే మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదు. నన్ను క్షమించు బాబు. నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను. నేను నిస్సహాయుణ్ణి. నాకు నీలాగే వెనక కుటుంబం ఉంది. నన్ను క్షమించు బాబు అని చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గ్రామస్తుడు ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చుండిపోయాడు. ఇక అనామిక కథలోకొస్తే రమేష్ అనామికల జంటను చూసి ఊళ్ళో వాళ్ళు ఎంతో మెచ్చుకునేవారు. అనామిక అందగత్తె, అంతకన్నా మంచి మనసు కలది. రమేష్ అనామికను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అనామికకి కూడా రమేష్ అంటే వల్లమాలిన ప్రేమ. అయితే వీరి ప్రేమానురాగాలు శారదకు అస్సలు నచ్చేది కాదు. దాంతో శారద తన నిజస్వరూపాన్ని బయటపెట్టసాగింది. ఒకరోజు రమేష్ పని మీద బయటకు వెళ్ళాడు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి శారద వచ్చి అనామికతో ఇలా అంటుంది, ఇదిగో కోళ్ళ, ఓ విషయం గుర్తుంచుకో. ఒక నెలలో పింటి సామాను మొత్తం తీసుకురావాలి నువ్వు. లేదంటే మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండండి. అంతేకాదు, నేను చెప్పే వరకు
నువ్వు గర్భవతి కావాలనే ఆలోచన రానిబాక. ఆ ఆలోచన వస్తే నా అంత చెడ్డది మరొకటి ఉండదు. నా సంగతి ఈ గ్రామంలో అందరికీ తెలుసు. నా కొడుకైతే బాగా తెలుసు. చెప్తున్నా, నేను అసలు మంచిదాన్నే కాదు. నన్ను కాదని నువ్వు అలాంటి ఆలోచన చేసావనుకో, గుర్తుంచుకో, పుట్టే బిడ్డని చంపడానికి కూడా వెనకాడను. అత్తగారన్న మాటలకు అనామికకు చాలా భయమేసింది. ఆమె ఏడుస్తూ అత్తగారితో, అత్తయ్య, నేను ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పాలనుకున్నాను. నేనిప్పుడు గర్భవతిని అత్తయ్య. ఈరోజు ఈ విషయం ముందుగా మీకు చెప్పి తర్వాత ఆయనకి చెప్దాం అనుకున్నాను. అది విన్న శారద కోపంగా అనామికతో ఇలా అంటుంది. మంచి పని చేసావు. ముందుగా ఈ విషయం నాతో చెప్పావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఈ విషయం రమేష్కి అస్సలు చెప్పబాక. 1 నెలలోపు నీ పుట్టింటి నుంచి మొత్తం ఇంటి సామాను, ఇంకా 50 తులాల బంగారం తీసుకురావాలి. ఆ తర్వాతే నువ్వు ఈ శుభవార్త మీ ఆయనకి చెప్పు. అలా కాదని నువ్వు ముందే చెప్పావో, నా సంగతి తెలుసుగా, నీ చెవిలో మందు పోసి నీ బిడ్డని చంపేస్తాను. అప్పుడు అనామిక ఏడుస్తూ అత్తగారితో, అత్తయ్య, మీకు తెలుసుగా, మా పుట్టింటలు చాలా పేదాళ్ళని. వారి దగ్గర 2 పూట్ల సరిగ్గా తినటానికే డబ్బులుండవు. వాళ్ళు మీరడిగిన ఇంటి సామాను, అంత బంగారం ఎక్కడి నుంచి తేగలరు? నేను చచ్చిపోతాను. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళని అడగలేను. నా వల్ల కాదత్తయ్య. అనామిక మాటలకి అత్తగారు శారదకి కోపమొచ్చింది. అనామిక దగ్గర ఆమె జుట్టు పట్టుకుని, ఎంత ధైర్యమే నీకు? నా మీద నోరు లెగుతుంది. 1 నెల టైం ఇత్తనా, గుర్తుపెట్టుకో. రమేష్ గనక ఈ విషయం చెప్పావో, నీ కడుపులో బిడ్డ సచ్చిందే అనుకో. నేను అసలు చాలా చెడ్డదాన్ని. నాతో ఆటాడబాక. 1 నెలలోపు ఇంటి సామాను, బంగారం తీసుకొచ్చి అప్పుడు నువ్వు రమేష్ విషయం చెప్పుకో అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో తెలియక అనామిక ఏడుస్తూ కూర్చుంటుంది. రమేష్ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అనామిక అతనితో ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది. అది చూసి రమేష్ అనామికతో, ఏమైంది అనామిక, ఎందుకలా ఉన్నావు? నీకొంట్లో బాగోలేదా? లేదంటే మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా? చెప్పు, కొద్ది రోజులు మీ ఇంటి దగ్గర వదిలిపెట్టరానా? అనామిక ఏమీ చెప్పకుండా పడుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. శారద పెట్టిన గడువుకి ఇంకా 2 రోజులే ఉంది. అప్పుడు శారద వచ్చి అనామికతో ఇలా అంటుంది. నేను నీకు 1 నెల రోజులు టైం ఇచ్చా. ఇంకో 2 రోజుల్లో నెల అయిపోద్ది. ఈ 2 రోజుల్లో సామాను ఇంకా బంగారం తీసుకురాలేదో చూసుకో, నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు చస్తారు. శారద మాటలకి అనామికకి చాలా భయమేసింది. ఇక ఆ రోజు రాత్రి అనామిక ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ అర్ధరాత్రి అలా నడుచుకుంటూ ఊళ్ళోని మాయాబావి దగ్గరికొచ్చింది. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆమె బావిలోకి దూకబోతూ ఉండగా హఠాత్తుగా బావిలో నుండి ఒక చెయ్యి బయటకొచ్చింది. ఆ చెయ్యి అనామికను తిన్నగా బావిలోకి తీసుకువెళ్ళింది. అనామికకి ఏమీ అర్థం కాలేదు. ఆ బావిలో ఎక్కడ చూసినా బంగారమే. అనామికకి అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉండటం కనిపించింది. ఆమె అనామికని చూస్తూ నవ్వుతూ ఒక మాయాదండాన్ని అనామికకిచ్చింది. అమ్మా అనామిక, భయపడకు. నేను నిన్నేమీ చేయను. ఇక్కడ ఉన్న బంగారమంతా నీదే. ఈరోజు నాకు విముక్తి కలిగింది. ఈ సమయం కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. అమావాస్య రోజున నన్ను తాకితే, అది కూడా ఒక గర్భవతి తన చేతితో నన్ను గనక తాకితే నాకు విముక్తి లభిస్తుంది. అది ఈరోజు నీ వల్ల జరిగింది. ఈ మాయాదండం నీ అత్తకు తగిన గుణపాఠం చెబుతుంది. వెళ్ళు, ఇక సుఖంగా జీవించు. అనామిక ఆనందంతో మాయాదండం సహాయంతో అక్కడున్న బంగారాన్ని తీసుకుని ఇంట్లో ప్రత్యక్షమయ్యింది. అంత బంగారాన్ని చూసిన శారద ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ఆ బంగారాన్ని పట్టుకోబోతూ ఉండగా అనామిక చేతిలోని మాయాదండం ఆమెను తరిమి తరిమి కొట్టింది. మాయాదండం దెబ్బకు శారదకు బుద్ధొచ్చింది. అనామిక వెళ్ళి తాను గర్భవతి అన్న శుభవార్త రమేష్కి చెప్పింది. కొన్నాళ్లకు అనామిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అనామిక రమేష్లు సుఖంగా జీవించసాగారు. శారద కూడా డబ్బు మీద బంగారం మీద వ్యామోహాన్ని పోగొట్టుకొని ఆ మాయాదండం వేసిన శిక్షకి తన మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పేద కోడలి మామిడికాయ పులిహోర. వేసవికాలం వచ్చింది. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఉదయం 7:30 కావస్తూ ఉండగా పెరట్లో ఏర్పాటు చేసుకున్న వాటర్ ట్యాంక్ దగ్గర శారద మనవడు హరీష్కి స్నానం చేయిస్తూ ఉంటుంది. ఆ పక్కనే మనవరాలు భవ్య నిలబడి బ్రష్ చేసుకుంటూ ఉంటుంది.
యావే భవ్య, నీ పళ్ళుతో కూడా అయిపోయిందా? ఇంకా లేదు నానమ్మ. తొందరగా చెయ్యి, అన్నే స్నానం అయిపోయింది, ఇక నువ్వే ఉన్నావు. ఇదిగో నానమ్మ, ఇలా తొందర పెడితే నేను సరిగ్గా బ్రష్ చేయను, అప్పుడు నా నోరు వాసన వస్తుంది. నీ వల్లే అని అమ్మకు చెప్తా. ఇక నీకు అమ్మ చేతిలో ఉంటుంది బ్యాండ్ మేళం. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదులే మనవరాల. పళ్ళు మాత్రం బాగా తోము, నోట్లో వాసన రాకుండా చూసుకో, సరేనా? లేదంటే మీ అమ్మ దగ్గర నాకు మాట వచ్చుద్ది. సరే నానమ్మ, ఒక 5 మినిట్స్లో బ్రష్ అయిపోతుంది. ఏమైపోద్దో ఏమో, అరగంట నుంచి అదే చెబుతున్నావు, ఇప్పటి వరకు బ్రషే అవలా. ఇప్పుడు మీ అమ్మ వచ్చి నీతో పాటు నాకు చివాట్లు పెట్టుద్ది. ఎందుకు ఎట చేస్తున్నావు? తొందరగా పళ్ళు తోముకో అని అంటూ ఉండగా పేద కోడలు అనామిక టవల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, హరి స్నానం అయిపోయిందా? అయిపోయింది కోళ్ళ. లోపల తీసుకెళ్ళి తడి లేకుండా తుడిచి స్కూల్ డ్రెస్ వేసి చేసిన టిఫిన్ పెట్టు, తింటా ఉంటాడు. నువ్వు పుస్తకాలు సర్దుతా ఉండు, ఎంతలో నేను దీనికి స్నానం చేయించుకొని వస్తాను. సరే అత్తయ్య. బాబు హరీష్, నువ్వు లోపలికి రా అని కొడుకు హరీష్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. శారద భవ్యకి స్నానం చేస్తూ ఉంటుంది. ఇంట్లో హరీషు స్కూల్ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు. అనామిక ఉప్మా పెట్టింది. హరీష్ అయిష్టంగా ముఖం పెట్టాడు. అది చూసి, ఎలా ముఖం పెట్టినా తినాల్సిందే బాబు, వెరైటీగా కొత్తగా చేయడానికి ఏమీ లేదు అని చెప్పి టవల్ తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పుడు భవ్య శారద్తో, బాత్రూంలోకి పది నానమ్మ, నాకు అక్కడ చేయించు స్నానం. బాత్రూంలో ఎందుకే? నువ్వు చిన్నపిల్లవేగా, ఇక్కడే గబగబ చేయించేస్తానుగా. ఇక్కడైతే నేను చేయను, అమ్మ రోజు నాకు బాత్రూంలోనే చేపిస్తుంది, నేను అక్కడే చేస్తాను, ఇక్కడ చేయను అని మారాన్ చేస్తూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, ఆయన షాప్కి వెళ్ళడానికి రెడీ అయినట్టున్నాడు. మనం రాత్రి మాట్లాడుకున్న విషయం ఆయనకి చెప్పండి అత్తయ్య. నేను చెప్పలేను కోళ్ళ, ఆడి పరిస్థితి చూత ఎట్ట అడగమంటావు చెప్పు. అడగకపోతే ఎక్కడైనా అప్పు తీసుకురండి అత్తయ్య. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను అప్పు తీసుకురావడం ఏంటి? మరి ఇల్లు ఎలా గడుస్తుంది అత్తయ్య? ఆయన రోజు షాప్కి వెళ్తున్నాడు, కానీ 2 నెలల నుంచి జీతం డబ్బులు తీసుకురావట్లేదు, రోజు అడుగుతుంటే అని అనామిక చెప్పబోతూ ఉండగా శారద గెలిపించుకొని, కోళ్ళ, కొడుకు గురించి నాకంటే నీకే బాగా తెలుసు. వాడు 2 నెలల జీతం డబ్బులు తీసుకురావడం లేదంటే కొడుకు చెప్పినట్టు వాడి షాప్ యజమాని డబ్బులు ఇవ్వడం లేదనుకుంటా. నువ్వే ఒకసారి వెళ్ళి అడుగు భయవా, నన్ను షాప్ వరకు రానివ్వట్లేదు కదా అని చెబుతుంటే భవ్య కల్పించుకొని, మమ్మీ నాకు స్నానం చేయించు, స్కూల్కి టైం అవుతుంది. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళి అడగండి, నేను పాపకి స్నానం చేయిస్తూ ఉంటాను అని భవ్యం తీసుకుని వెళ్ళిపోతుంది. శారద ఇంట్లోకొచ్చింది. అప్పుడే రమేష్ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు. బాబు రమేషు. చెప్పమ్మా. అదే బాబు. అర్థమైందమ్మా. ఈరోజు ఎలాగైనా షాప్ యజమాని దగ్గర డబ్బులు తీసుకొస్తాను, లేదంటే 2-3 బియ్యం సంచులన్నా తీసుకొస్తాను, అంతే తప్ప ఖాళీ చేతులతో మాత్రం రాను. అనామిక కూడా చెప్పు, నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను అని రమేష్ చెప్పి వెళ్ళిపోతాడు. భవ్యని స్కూల్ డ్రెస్లో రెడీ చేసి హరీష్ పక్కన కూర్చోబెడుతుంది అనామిక. అత్తయ్య, మీరు కూడా పిల్లలతో కూర్చోండి. మావయ్య మీరు కూడా రండి, మీకు కూడా ఉప్మా పెట్టేస్తాను. మళ్ళీ పెట్టుకుంటూ ఉండలేను. సర్లే కోళ్ళ, పెట్టి మావయ్య కూడా వస్తాళ్లే అని చెప్పి శారద కూడా పిల్లలతో పాటు కూర్చుంటుంది. ఇంతలో ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు. కోళ్ళ, ఇప్పుడు తినడానికి ఏం చేసావమ్మా? ఉప్మా చేశాను మావయ్య. ఏంటి తల్లి నువ్వు రోజు ఉప్మా పెడుతున్నావు? ఏమైనా కొత్తగా చెయ్యమ్మా. రోజు పొద్దున్నే ఉప్మా తినబుద్ధి కావడంలా. అయ్యో మావయ్య, రోజు మీ అందరికీ ఉప్మా పెట్టాలని నాకు మాత్రం ఉంటుందా చెప్పండి? ఇప్పుడు పిల్లలకి ఒక పూట స్కూల్స్ నడుస్తున్నాయి, మీరు ఉపాధి హామీ కూలి పనులకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో చూస్తే సరుకులేం లేవు మావయ్య. యావయ్య, ఇంటిని ఎట్ట నడపాలో మన పేద కోడలకు బాగా తెలుసు. మీరు చెట్ట కూర్చోండి, ఉప్మా పెట్టుద్ది, తినేసి పనులకు వెళ్దాం. నాకీ ఉప్మా వద్దులే శారదా. అలా అంటే ఎలా మావయ్య? ఆయన 2 నెలల నుంచి జీతం డబ్బులు తీసుకురావడం లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మావయ్య. ఏదోలా రోజు గడుస్తుంది అంతే. శారదా, నాకు ఉప్మా వద్దు, ఏమొద్దు, నువ్వు తినేసిరా, నేను బయట ఉంటాను. అది కాదు మావయ్య. అయ్యో కోళ్ళ, నిన్నేమి తప్పు పట్టడం లేదులే తల్లి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఉన్నంతలో మా కడుపు నింపాలని చూస్తావు. నాకు నిజంగానే ఈ ఉప్మా తినబుద్ధి కావటం లేదు తల్లి, అందుకే వెళ్ళిపోతున్నాను అని ప్రసాదు ఉప్మా తినకుండానే బయటకు వెళ్ళిపోతాడు. అది చూసి మనవడు హరీషు, మనవరాలు భవ్య కూడా మాకీ ఉప్మా వద్దని బ్యాగులేసుకుని వెళ్ళిపోతారు. అత్తయ్య, మీరైనా తింటారా, లేదంటే మీరు కూడా ఈ ఉప్మా వద్దని వెళ్ళిపోతారా? నేను కూడా వెళ్ళిపోతానులే కోళ్ళ. సర్లే అత్తయ్య, పిల్లల్ని స్కూల్ దగ్గర దిగిపెట్టి పనికి వెళ్ళండి. అలాగే కోళ్ళ అని శారద బయటకొచ్చింది. ప్రసాదు శారద ఇద్దరూ కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్తారు. అత్యాశతో చిన్నయ్య నడిపిస్తున్న హోల్సేల్ రైస్ షాప్లో పనిచేస్తున్న రమేష్ తనకి రావాల్సిన 2 నెలల జీతం డబ్బుల గురించి అడుగుతుంటే
చిన్నయ్య ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. అప్పుడే పేద కోడలు అనామిక చెక్క కుర్చీలో కూర్చుని ఫోన్ చేసింది. రమేష్ కొంచెం చిరాగ్గా, అనామిక, నేను మళ్ళీ చేస్తాను. మీరు చేస్తానంటారు కానీ చేయరు. ఫస్ట్ నేను చెప్పేది వినండి. అనామిక, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేనిప్పుడు అదే పని మీద ఉన్నాను. సరే అయితే మర్చిపోకుండా డబ్బులు తీసుకురండి. ఈరోజు ఎవ్వరూ ఉప్మా తినలేదు, అందరూ అలాగే వెళ్ళిపోయారు. అత్తయ్య మామి వెళ్తున్న ఉపాధి కూలి పనుల డబ్బులు ఇప్పుడు రావు కదా. అనామిక, ఇదంతా నాకు తెలుసు. నువ్వు పదే పదే చెప్పిందే చెప్పకు. సరే అయితే మీరు సరుకులు తెచ్చే వరకు నేను వంట చేయను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది అనామిక. అత్యాశకు అధిక ధరలకి బియ్యం నమ్మాలని చూస్తున్నారు. ఎవరూ మన దగ్గర బియ్యం కొనటం లేదు. ఆ వంకతో తమరు నాకు జీతం ఇవ్వటం లేదు. ఇలా అయితే ఎలా బ్రతుకుతాను చెప్పండి బాబు. నా దగ్గర డబ్బులు లేవు రమేషు, తర్వాత నీ ఇష్టం. సరే బాబు అని 2 రైస్ సంచుల్ని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చాడు. అనామిక వాటిని చూసి, ఏంటండి ఇది? జీతం డబ్బులు ఇవ్వనని చెప్పాడు అనామిక. అందుకే 2 బియ్యం సంచులు తీసుకొచ్చాను. ఇప్పుడెళ్ళి మరో 2 బియ్యం సంచులు తీసుకొస్తాను. ఇంతలో నువ్వు ఎవరికైనా రైస్ కావాలంటే అమ్ము, సరుకులు తీసుకొనిరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అనామికకి రమేష్ చెప్పింది నచ్చింది. తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళి విషయం చెప్పింది. వాళ్ళు డబ్బులిచ్చి బియ్యం తీసుకున్నారు. ఇంతలో రమేష్ మరో 2 బియ్యం సంచులు తీసుకుని ఇంటికొచ్చాడు. ఒక సంచి అమ్మేశానండి, కొంత డబ్బు వచ్చింది. నేను వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు కూరగాయలు తీసుకొస్తాను, మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. సరే అనామిక అని రమేష్ వెళ్ళిపోతాడు. అనామిక ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతుంది. రమేష్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఉపాధి హామీ కూలి పని సమయం అయిపోవటంతో శారదా ప్రసాదులు మామిడికాయలున్న ఒక కొమ్మని పట్టుకుని ఇంటికొచ్చారు. అనామిక సంతోషంగా వంట చేస్తూ కనిపించింది. ఏం చేస్తున్నావు కోళ్ళ? అత్తయ్య, ఇప్పుడే ఆయన జీతం డబ్బులు ఇవ్వలేదని షాప్ నుంచి 2 రైస్ సంచులు తీసుకొచ్చారు. వాటిలో ఒక సంచిని అమ్మేశాను, కూరగాయలను సరుకులు తీసుకొచ్చాను అత్తయ్య. సర్లే కోళ్ళ, ఇదిగో ఈ మామిడికాయలు కూడా తీసుకో. ఏమైనా చెయ్యాలనిపిస్తే చెయ్యి, కడుపు నిండుకి తిందాం. అసలే మీ మామి ఆకలితో ఉన్నాడు. సరే అత్తయ్య, మామిడికాయ పులిహోర చేస్తాను. అందరం ఈ పూట ఆ మామిడికాయ పులిహోరతో కడుపు నింపుకుందాం. సరే కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటి అరుగు మీద మంచంలో ప్రసాదు, రమేష్ పిల్లలు కూర్చుని ఉన్నారు. పిల్లలో ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చా నానమ్మ. నానమ్మ, ఇప్పుడు తినడానికి అమ్మ ఏం చేస్తుంది? అవును శారదా, కోళ్ళు ఏం చేస్తుంది తినటానికి? చికెన్ ఏమైనా తీసుకొచ్చిందా అమ్మా? లేదు బాబు, చికెన్ కాదు, మటన్ కాదు, ఎగ్గు అంతకన్నా కాదు, మనందరికి ఇష్టమైన మామిడికాయ పులిహోర చేస్తుంది పిల్లలో అని సంబరపడుతూ చెప్పింది శారద. అది విని పిల్లలతో పాటు రమేష్, ప్రసాదులు కూడా సంతోషపడ్డారు. అందరూ మామిడికాయ పులిహోర గురించి మాట్లాడుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికొచ్చింది. అత్తయ్య, మావయ్య, పిల్లలు, ఏమండి, అందరూ వచ్చి ఇంట్లో కూర్చోండి. వేడి వేడి కమ్మ కమ్మని మామిడికాయ పులిహోర పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ ఎంతగానో ఆనందపడ్డారు. పద చెల్లి, మ్యాంగో పులిహోర తిందాం. పదన్నయ్య, నాకైతే బాగా ఆకలేస్తుంది అని పిల్లలు ముందుగా వెళ్లారు. ఆ తరువాత శారదా, ప్రసాద్, రమేష్లు కూడా ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో అందరూ కూర్చుంటారు. అనామిక అందరికీ తాను తయారు చేసిన మామిడికాయ పులిహోర పెడుతోంది. కుమకుమలాడుతున్న మామిడికాయ పులిహోరని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అందరి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి పేద కోడలు అనామిక ఎంతగానో మురిసిపోతుంది. వాళ్లతో పాటు తను కూడా మామిడికాయ పులిహోర పెట్టుకుని తింటూ ఉంటుంది.